హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 38th డేలో ఉన్నాము. 38వ క్లాస్లో ఈరోజు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, చూడకపోయినా డైరెక్ట్గా ఈ టాపిక్ చూసినా ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ టాపిక్. వేరే టాపిక్స్ ఎక్కడా లింక్ ఉండదు. వీలైతే చూస్తే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ మేము చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. వీడియో చివరి దాకా చూడండి. ఏదో 2 నిమిషాలు చూసి 3 నిమిషాలు చూసి పాస్ చేసి స్కిప్ చేసి ఫార్వర్డ్ చేస్తే మేము ఏం చెప్పదలుచుకున్నాం అనేది క్లియర్గా అర్థం కాదు. టైం ఉన్నప్పుడే చూడండి, టైం లేకపోతే చూడకండి. మళ్ళీ నెక్స్ట్ డే అయినా చూడండి, కానీ క్లియర్గా చూడండి. పక్కన ఏదో నోట్స్ పెట్టుకొని పెన్ పెట్టుకొని రఫ్ వర్క్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడే గుర్తుంటుంది తప్ప, లేదా మీరెక్కడో నేనెక్కడో ఉన్నాను ఎగ్జాక్ట్గా కన్వే అవ్వాలి అంటే యాజ్ ఇట్ ఈజ్గా టాపిక్ ఎలా చెప్తున్నాం అలా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోండి. అంతేగాని ఏదో బస్సులో వెళ్తూ ఎక్కడో కూర్చొని ఒక 2 నిమిషాలు అలా చూసి మళ్ళీ కట్టేసి అలా చూస్తే అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చేసింది రెండోసారి మూడోసారి చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడే క్లియర్గా నేర్చుకోండి, న్యాచురల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మేము పెట్టిన ఎఫర్ట్స్ నలుగురికి ఉపయోగపడుతున్నాయంటే వీ ఆల్సో ఫీల్ హ్యాపీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే టెన్సెస్ ప్రకారంగా ఇది కూడా అడ్వాన్స్డ్ టెన్సెస్లో భాగమని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూస్ చేసినా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూస్ చేస్తున్నాము. దీన్ని స్ట్రక్చర్ లాగా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రతి చోట ప్రతి టెన్స్కి మనకు ఒక స్ట్రక్చర్ ఇస్తున్నాం. ఆ స్ట్రక్చర్ని ఫాలో అవుతే చాలు, సగం ఇంగ్లీష్ వచ్చినట్లే. ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ముందు ఆ స్ట్రక్చర్ ఫాలో అయ్యారనుకోండి, తెలియకుండానే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ వర్డ్స్ ఏదైనా 1-2 మిస్టేక్స్ ఉన్నా అవి కవర్ చేసుకుంటే సరిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేస్తున్నాం కంటిన్యూస్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి ఈ పని చేస్తూ ఉంటుంది. అదే ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఒక లాంగర్ యాక్షన్, చాలాసేపు జరిగింది గతంలో అనే వాటిని గురించే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్. పాస్ట్లో అప్పటికే కొంత జరిగింది, ఇంకా చాలాసేపు జరిగింది అని చెప్పడానికి యూస్ చేస్తుంటాం. సో ఇక్కడ టైం లైన్ ప్రకారం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ 2023 మనం క్లాస్ డిస్కస్ చేస్తున్న డేకి, దీని తర్వాత వచ్చేదంతా ఫ్యూచర్, దానికి ముందున్నదంతా పాస్ట్. అయితే గతంలో జరిగిన వాటి గురించి దట్టు ఒక లాంగర్ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని, నిన్న 12 o'clock అప్పుడు నేను నిద్రపోతూ ఉంటుంది అంటే ఐ వాజ్ స్లీపింగ్ అట్ 12. 4 o'clock అప్పుడు నిద్రపోతూ ఉంటుంది, ఐ వాజ్ స్లీపింగ్ అట్ 4 PM అండి. అలా కాకుండా ఒక టైం, స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం చెప్పి ఒక లాంగర్ యాక్షన్ చెప్పినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తున్నాం. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఫ్రమ్ 6 AM టు 9 PM అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మనము ఫ్రమ్ టు ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడి నుంచి జరిగింది, ఎక్కడి దాకా జరిగింది అనే పాయింట్ కూడా చెప్తున్నాం. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ XYZ ఆర్గనైజేషన్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకముందు కొంత పీరియడ్ నేను వేరే ఆర్గనైజేషన్లో పనిచేశాను అని చెప్పడం. ఐ హ్యాడ్ వర్క్డ్ ఫర్ 3 years అంటే అంతకుముందు అక్కడ 3 years వర్క్ చేశాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years అంటే 3 సంవత్సరాలుగా ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తూనే ఉంటుంది అన్నప్పుడు ఫ్రమ్ టు. పీరియడ్ చెప్తే ఫర్. ఇక్కడ మళ్ళీ మనకి కంట్రాక్షన్స్ చూస్తే, అంటే కంట్రాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ ఫార్మ్స్. మీనింగ్ ఏమైనా ఉండండి, ముందు ఆ ప్యాటర్న్ తెలియాలి, సిస్టమ్ తెలియాలి. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే, నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ పని దీన్ని షార్ట్ ఫామ్లో ఐడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్. అందుకే ఫారిన్ యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్ కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ముందు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలియాలి, దాంట్లో షార్ట్ ఫామ్స్ కంట్రాక్షన్స్ ఏమున్నాయి. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఇన్ఫార్మల్. ఫార్మల్గా రిటర్న్లో రాసేటప్పుడు ఎప్పుడు ఫుల్ ఫామే వాడతాం. ఈ కంట్రాక్షన్స్ అన్నీ కూడా స్పోకెన్లో మాట్లాడతాం. అలాగే హీ షీట్ వచ్చినప్పుడు షీ హ్యాడ్ బీన్ డూయింగ్ అంటే ఆమె పని చేస్తుంది, షీడ్ బీన్ డూయింగ్ అంటే హ్యాడ్ని మనం ఈ కంట్రాక్షన్ ఫామ్ యూస్ చేసినప్పుడు షీడ్ బీన్ డూయింగ్ అలా యూస్ చేసి ప్రొనౌన్సియేషన్ కోసం ఈ కంట్రాక్షన్స్ని అలా ఎఫెక్టివ్గా మాట్లాడడానికి యూస్ చేస్తాం. ఇదే నెగిటివ్లో చెప్పినప్పుడు ఐ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే, నిన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా నేను ఈ పని చేస్తూనే లేకుంటుంది అన్నప్పుడు ఐ హ్యాడ్ నాట్ అన్నప్పుడు ఐ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ అంటాం. ఈ షీట్ వస్తే షీ హ్యాడ్ నాట్ బీన్ డూయింగ్ కాస్త
షీ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే. ఇలా జరిగిపోయిన విషయాల గురించి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తున్నాం. సో ఇంకా డీటెయిల్గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడెప్పుడు వాడతాము, ఎప్పుడు వాడకూడదు అనేది చూద్దాం ఒకసారి. యూజువల్గా స్టేటివ్ వర్బ్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే కాదు, స్టేటివ్ వర్బ్స్కి వేటికి కూడా కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు, పాస్ట్ కంటిన్యూస్ ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు. అలాగే మనం ఫ్యూచర్లో చేయబోయే ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఈ స్టేటివ్ వర్బ్స్కి ఉండదు. ఎగ్జాంపుల్ ఒకవేళ చెప్పాల్సి వస్తే కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎలా చెప్పొచ్చు? దే హ్యాడ్ బీన్ నోయింగ్ ఈచ్ అదర్ ఫర్ మెనీ డేస్. అంటే వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉన్నారు, తెలిసి ఉన్నారు అని చెప్పేదాన్ని మనము దే హ్యాడ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ మెనీ డేస్ అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ లాగా ఐ హ్యాడ్ బీన్ నోయింగ్ అని చెప్పడానికి రాదు ఇక్కడ. ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఫర్ మెనీ డేస్ అని చెప్తుంటారు. ఈ స్టేటివ్ వర్బ్స్ లవ్, లైక్, నో, అండర్స్టాండ్, బిలీవ్ వీటిని రెగ్యులర్గా కంటిన్యూస్ టెన్స్లో, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేయమనే టాపిక్స్లో ఒకసారి ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే నెక్స్ట్ టైం యూ నెవర్ కమిట్ సచ్ మిస్టేక్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అప్ టు ఏ పర్టికులర్ టైం. అంటే యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి కొంతవరకు జరిగింది అని చెప్పే పని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు వస్తూనే ఉండేను, వర్షాలు కురుస్తున్నాయి. అంటే రెగ్యులర్గా 4 months వచ్చిందని కదా, అది వర్షాకాలం కాబట్టి ఆ పీరియడ్ అని చెప్తున్నాం. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ XYZ ఆర్గనైజేషన్ బిఫోర్ జాయినింగ్ హియర్. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో 2 months నుంచి వర్క్ చేస్తున్నాడు, 2 years నుంచి వర్క్ చేస్తున్నాడు, 5 years నుంచి వర్క్ చేస్తున్నాడు. అంతకు ముందు పీరియడ్ చెప్పడానికి అదొక లాంగర్ పీరియడ్ కదా, ఒక రోజు ఒక పూట ఒక స్పాట్లో చేసి వచ్చిండాడు కదా. ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ XYZ ఆర్గనైజేషన్ ఫర్ ద పాస్ట్ 10 years అని చెప్పొచ్చు. లేదా ఈ హ్యాడ్ బీన్ వర్కింగ్ విత్ XYZ ఆర్గనైజేషన్ బిఫోర్ జాయినింగ్ హియర్. ఇక్కడ జాయిన్ అవ్వకముందు అక్కడ వర్క్ చేస్తూ ఉండేను. ఇంకొక ఎగ్జాంపుల్, మిస్టర్ రమేష్ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ. ఎప్పుడు? లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. సో ఇంతకు ముందు రెగ్యులర్గా అటెండ్ అవుతుంది, అంటే ఇప్పుడు అవ్వట్లేదు అనే సెన్స్లో కూడా యూజ్ చేసి. లేదా దాన్ని నెగిటివ్లో చెప్తే మిస్టర్ రమేష్ హ్యాడెంట్ బీన్ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ లాస్ట్ మంత్. అంటే ఇదివరకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండేవాడు కాదు, ఇప్పుడు అటెండ్ అవుతున్నాడు అని చెప్పొచ్చు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ అరౌండ్ 16 hours per day వైల్ స్టడీయింగ్ IIT ముంబై. సో ఐఐటీలో చదవడం అంటే అంత ఈజీ కాదు, సీట్ రావడమే కష్టం. తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్స్, రిగరస్ వర్క్ చేస్తేనే ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల ప్యాకేజెస్ వస్తాయి. అంత డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఆ కంపెనీ వాడు కూడా ఎందుకు ఇస్తాడు? ఆ ఎఫర్ట్స్, ఆ స్కిల్స్, ఆ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకే ఇస్తాడు. సో మరి మీరు కూడా కష్టపడి వర్క్ చేయండి, దెన్ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరుగుతూ ఉండేను కొంతకాలం, ఒక హ్యాబిట్ లాగా లేదా ఒక రొటీన్ లాగా అని చెప్పేటప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ లాస్ట్ వీక్. పర్టికులర్గా మండే టు ఫ్రైడే, థర్స్డే అంటూ చెప్పక్కర్లేదు, లాస్ట్ వీక్ అంతా వర్షాలు వస్తూ ఉండేను అని చెప్పడం. దే హ్యాడ్ బీన్ సేవింగ్ మనీ టు బై ఎ కార్. దే హ్యాడ్ బీన్ సేవింగ్ మనీ టు బై ఎ హౌస్. దే హ్యాడ్ బీన్ థింకింగ్ టు జాయిన్ ఇన్ స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్. గతంలో చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉండేది. ఐ హ్యాడ్ బీన్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకముందు చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ నేను సేకరిస్తూ ఉంటుంది. అంటే పర్టికులర్గా అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరిగేది, కొద్దిసేపు జరిగింది, ఒక లాంగర్ యాక్షన్, ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి కొంతవరకు జరిగిందనే యాక్షన్స్ అన్నీ కూడా ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తున్నాం. నౌ హ్యాపెనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ప్యాటర్న్ ఆర్ రొటీన్, అంటే కొంతకాలం, కొంత పీరియడ్ వరకు అలా జరిగిపోయిన వాటిని చెప్తున్నాను. ఆల్రెడీ రిమైనింగ్ సెంటెన్స్లో కూడా అదే మీనింగ్ కన్వే అవుతుంది. ఇంకొకసారి డీటెయిల్గా చూస్తే హీ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ ఫర్ 30 days. హీ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ ఫ్రమ్ జాన్ టు మార్చ్. అంటే ఆ పీరియడ్ వరకు రెగ్యులర్గా సంవత్సరాలు జరిగావు కదా, కొన్ని ఆ నెల జరిగి ఉంటుంది, ఆ 1 week జరిగి ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ హ్యాడ్ బీన్ యూజ్ చేసి చెప్తున్నాం. ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు జిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ వైజాగ్. నేను వైజాగ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా జిమ్కి వెళ్తుంటుంది. అంటే ఆ పీరియడ్, ఆ 1 month ఉన్నానా, 1 year ఉన్నానా అనేంతవరకు చెప్తాం. హీ హ్యాడ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ వెన్ హీ వాజ్ ఇన్ ఢిల్లీలో ఉన్నప్పుడు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతూ ఉండేను. హీ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్. హీ హ్యాడ్ బీన్, ఇంకా ఏదైనా వేరే హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, అతను అలవాట్లుగా చెప్పే వాటికి చెప్పు. హీ హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ రెగ్యులర్లీ బిఫోర్ హీ వాజ్ అపాయింటెడ్ ఇన్ XYZ ఆర్గనైజేషన్. ఆ కంపెనీలో జాబ్ రాకముందు రెగ్యులర్గా సినిమాలు చూస్తూ ఉండేవాడు అని చెప్పడం. అలాగే ఒక పని జరుగుతూ ఉందన్నప్పుడు ఎందుకోసం అలా జరుగుతుందని చెప్పేటప్పుడు కూడా ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్లో చెప్పడం.
షీ వాజ్ టైర్డ్. ఆమె అలసిపోయింది గతంలో. ఎందుకు? బికాస్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ ద పాస్ట్ 1 వీక్. గడిచిన వారం రోజుల నుంచి ఆమె పని చేస్తూనే ఉండెను కాబట్టి ఆమె అలసిపోయింది. సో ఇది జరగడం వల్లనే అలసిపోయింది ఆమె. అంటే ఒక రీజన్ చెప్పేటప్పుడు కూడా, ఎందుకు అని చెప్పేటప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తున్నాము. హీ హ్యాడ్ బీన్ స్ట్రగ్లింగ్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ బికాస్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ప్రాక్టీస్ బిఫోర్ జాయినింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. చాలామందికి ఏదో బుక్ చూసుకుంటే వస్తుంది, లేదా యూట్యూబ్లో ఒక 2 క్లాసులు వింటే వస్తుంది అనుకుంటు. అలా వచ్చేలా ఉంటే ఈపాటికి వరల్డ్ అంతా ఇంగ్లీష్ అయిపోయిండేది కదా. గురువు లేని విద్య గుడ్డి విద్య అంట. మనం ప్రాక్టీస్ చేస్తూ అక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మేము ట్రైనింగ్ చేసేటప్పుడు వాటిని రెక్టిఫై చేసి ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు, వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్, హౌ టు స్పీక్, హౌ నాట్ టు స్పీక్, ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. హ్యాపెనింగ్ బిఫోర్ అనదర్ యాక్షన్. ఒక పని జరగకముందు కొద్ది రోజులు జరిగింది అని చెప్పే వాటికి కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్. అన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి, పర్టికులర్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా అర్థం చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. హీ హ్యాడ్ బీన్ వేస్టింగ్ టైం బిఫోర్ హీ మెట్ మీ. అతను నన్ను కలిసేంత వరకు అతను టైం వేస్ట్ చేస్తూనే ఉండను. లేదా హీ హ్యాడ్ బీన్ వేస్టింగ్ టైం బిఫోర్ హీ మెట్ మిస్టర్ జాన్. అతను జాన్ని కలిసేదాకా వెయిట్ చేస్తున్నాను. హీ హ్యాడ్ బీన్ వేస్టింగ్ టైం బిఫోర్ ఐ మెట్ హిమ్. అంటే నేను కలిసేదాకా అతను వేస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఏదో పాయింట్ చెప్పాను, ఆయనకు అది కనెక్ట్ అయింది, అప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకోవట్లేదు, ఏదో యూస్ఫుల్గా ప్రొడక్టివ్గా వర్క్ చేసుకుంటాను అని అర్థం. హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్. బట్లర్ ఇంగ్లీష్, వచ్చి రాని ఇంగ్లీష్, సినిమాలో చెప్పినట్టుగా ఓ దట్టా ఐ థింక్ వాటో నాట్ నవ్వు అంటే అట్లా వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని బ్రోకెన్ ఇంగ్లీష్ అంటాము. హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ జాయినింగ్ ఇన్ స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. అంటే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకముందు సరిగా మాట్లాడలేకపోయేవాడు, తడబడుతూ తప్పులుగా మాట్లాడుతుండేవాడు అని చెప్పడం. సో గతంలో కొద్ది రోజులు జరిగాయి అనమాట. బిఫోర్ అనదర్ యాక్షన్, అది జరగకముందు కొద్ది రోజులు జరుగుతూ ఉన్న యాక్షన్స్ అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తుంటాం. ఈ కాన్వర్జేషన్స్లో కంప్లీట్ సెంటెన్స్ ఫుల్గా మాట్లాడడం. మనం క్వశ్చన్ ట్యాగ్స్ లాగా షార్ట్ వర్డ్స్, ఫ్రేజెస్, ఇడియమ్స్ ఎలా యూస్ చేస్తాం, అలాగే ప్రతి స్ట్రక్చర్ని కూడా మనము ఈ కాన్వర్జేషన్స్లో ఎంత ఈజీగా ఎఫెక్టివ్గా వాడతాం అనే దాన్ని బట్టి కూడా మన లాంగ్వేజ్ ఎంత పర్ఫెక్ట్ ఉందనేది పక్క వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. హ్యాడ్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి అతను ఈ పని చేస్తూనే ఉండేనా. హీ హ్యాడ్ బీన్ డూయింగ్ కాస్త హ్యాడ్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి అతను చేస్తూనే ఉండేనా అంటే ఎస్ హీ హ్యాడ్. అక్కడ కంప్లీట్గా సెంటెన్స్ చెప్పి ఎస్ హీ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ద పాస్ట్ మెనీ డేస్ మెనీ ఇయర్స్ అంటూ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్లో ఉన్న పాయింట్ అంతా చెప్పక్కర్లే. ఎస్ హీ హ్యాడ్. అదే లేదు అనుకోండి, నో హీ హ్యాడెంట్. హ్యాడ్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే నో హీ హ్యాడెంట్. అంటే నో హీ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యాడ్ ఇట్ బీన్ రైనింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎస్టర్డే. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్షం వస్తూనే ఉండేనా అంటే ఎస్ ఇట్ హ్యాడ్. వర్షం వస్తూనే ఉండేను. నో ఇట్ హ్యాడెంట్. వర్షం వస్తూ లేకుండేను నిన్న మార్నింగ్ నుంచి. అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిసేపు వచ్చింది, ఒక 2-3 minutes, 5-10 minutes అన్నట్లు. హ్యాడ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 6 months. లాస్ట్ 6 months నుంచి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నావా? ఎస్ అంటే ఎస్ ఐ హ్యాడ్. నో అంటే నో ఐ హ్యాడెంట్. ఇట్ డజంట్ మీన్ దట్ లేదు కాదు అని కాదు. మనం చెప్పే సెంటెన్స్ ఇంకా ఎఫెక్టివ్గా చెప్పడానికి అంటే మీకు లాంగ్వేజ్ వచ్చినప్పుడే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేయగలుగుతారు. కంప్లీట్ సెంటెన్స్ చెప్పకపోయినా ఇలా చెప్పినా కూడా మీనింగ్ కన్వే అవుతుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు 4 forms అండ్ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. సో మనం ప్రతి సెంటెన్స్కి ఒక సెంటెన్స్ ఉంది అంటే దానికి 4 forms ఉంటాయి, ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తాము, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అదేంటో ఒకసారి చూద్దాం. హీ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. నిన్న 4 గంటల నుంచి 6 గంటల దాకా అతను ఈ పని చేస్తూనే ఉండేను అని సెంటెన్స్ ఉందంటే చేస్తూనే ఉండేనా అని కూడా ఇంకో సెంటెన్స్ ఉంటుంది. హ్యాడ్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. నిన్న అతను 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ పని చేస్తూనే లేకుండేను అంటే హీ హ్యాడెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. గతంలో జరిగిపోయిన పనులు చేయబడుతూ ఉండేనా అనేటట్లుగా లాంగర్ యాక్షన్స్ చెప్తున్నాం. హ్యాడెంట్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. నిన్న 4 గంటల నుంచి 6 గంటల వరకు అతను ఈ పని చేస్తూనే లేకుండేనా అని చెప్పడం. సో ఇక్కడ మీరు వీడియోని పాస్ చేసి 1-2 సార్లు వినండి. మనం 2-3 times 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్రాక్టీస్ సెషన్స్ మళ్ళీ వేరే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు చూడండి ఇంకా డీటెయిల్గా కావాలంటే. ప్రస్తుతానికి ఇదే వీడియోని పాస్ చేసి స్లోగా చూడండి, 1-2 సార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ వాట్, విచ్, వెన్, వేర్, వై, హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ
వీటిని యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా కొన్ని కొత్త సెంటెన్సెస్ చెప్పొచ్చు మనం. అంటే మనం ఏం మాట్లాడాలనుకున్నా అన్ని విషయాలు ఎగ్జాక్ట్గా కన్వే చేయాలంటే మనకు మొత్తం 3 టెన్సెస్, 4 సబ్ టెన్సెస్, వాటన్నిటికి 4 ఫార్మ్స్, వాటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం, మోడల్ వర్బ్స్ కెన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పదలుచుకున్నా ఎగ్జాక్ట్గా కన్వే చేయగలం. ఏదో 1-2 పాయింట్స్ నేర్చుకుంటే రాదు. కొంతమంది అడుగుతుంటారు, నాకు బాగానే అర్థమవుతుంది సార్, కానీ ఇక్కడ ఈ బీన్ అంటే ఏంటి సార్ మీనింగ్? ఓన్లీ ఆ వర్డ్ మీనింగ్ నేర్చుకుంటే రాదు. ఇక్కడ ఓవరాల్గా హోలిస్టిక్గా తెలియాలి. ఆ సెంటెన్స్ ఏంటి, అది ఏ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఏ టెన్స్లో ఉంది, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. కానీ ఓన్లీ రూడ్ మీనింగ్, వైల్డ్ మీనింగ్ తెలుసుకుంటే రాదు. ఇక్కడ వై హ్యాడ్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే అంటే నేను 4 గంటల నుంచి 6 గంటల దాకా అతని పని ఎందుకు చేస్తూ ఉండేను. వై హ్యాడెంట్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే అంటే నేను 4 గంటల నుంచి 6 గంటల దాకా అతని పని ఎందుకు చేస్తూనే లేకుండేను. అంటే వేరే ఏదో చేస్తున్నాడు, లేదా నిద్రపోతున్నాడు, టైం వేస్ట్ చేస్తున్నాడు. నిన్న అతను 4 గంటల నుంచి 6 గంటల దాకా ఈ పని ఎందుకు చేస్తూనే ఉండేనో నాకు తెలుసు. I know why he had been doing this work from 4 PM to 6 PM yesterday. నెగిటివ్లో చెప్తే I know why he hadn't been doing this work from 4 PM to 6 PM yesterday. సో ఇలా మనం చెప్పదలుచుకున్న విషయాన్నంతా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశామని అనుకుంటున్నాం. ఈ మాత్రం తెలిస్తే సరిపోతుంది. ఇంకా మిగతా ఏదో 1-2 పాయింట్స్ అర్థం కాకపోయినా గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ నేర్చుకున్న ఈ టాపిక్స్ అన్ని మీరు న్యూస్ పేపర్ చదవడం, న్యూస్ ఛానల్ చూడడం స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఈ సెంటెన్స్ ఇది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది అనేది మీకే అర్థమవుతుంది. ఆ కాంటెక్చువల్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక హిందీ సినిమా చూసాము, తమిళ సినిమా చూసాము, తెలిసిన క్యారెక్టర్సే ఉంటాయి, అయినా అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం కాకపోయినా సినిమా అర్థం అవుతుంది. సేమ్ అలాగే ఇంగ్లీష్ కూడా మీరు ముందు చదవటం నేర్చుకోండి. ముందు మీరు చదవటం మొదలెడితే, లేదా ముందు మీరు న్యూస్ ఛానల్ కానీ న్యూస్ ఆర్టికల్స్ కానీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కాంటెస్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది మీకు. అంతేగాని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తెలియాలి, నేను ఒక వర్డ్ ఆగే వెంటనే డిక్షనరీ ఓపెన్ చేసి మీనింగ్ చూసుకుంటాను అంటే అప్పుడు మీరు ఏదో గజని అయిపోయి వర్డ్స్ మర్చిపోతున్నారు అనుకుంటారు. మనకు వర్డ్స్ వొకాబులరీ తెలియకపోవడం ఇంపార్టెంట్ కాదు. ఆ ఫంక్షనల్ గ్రామర్, మినిమం స్ట్రక్చర్స్ తెలిస్తే automatically then and there you can speak. I hope you have got some clarity at this stage. Thank you very much. I wish you good luck. See you in the next video.